హైదరాబాద్ శివారు చందానగర్ గౌతమి నగర్లో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులు హత్యకు గురయ్యారు. అపర్ణ, ఆమె తల్లి జయలక్ష్మి, కూతురు కార్తికేయను గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు. అపర్ణ తలపై మోది చంపేయగా ఆమె మృతదేహం వంటగదిలో పడి ఉంది. జయలక్ష్మి, కార్తికేయ మృతదేహాలు పడక గదిలో మంచంపై నిద్రపోయే స్థితిలో ఉన్నాయి. వీరిపై విషప్రయోగం జరిగి ఉండొచ్చునని పోలీసులు అనుమానిస్తున్నారు. పాలకొల్లుకు చెందిన అపర్ణ 10 ఏళ్ల క్రితం నగరానికి వచ్చింది. కూకట్పల్లిలో ఉండే మధును 6 ఏళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకుంది. 2 ఏళ్లుగా మధుతో భేదాభిప్రాయాలు రావడం వల్ల భర్తకు దూరంగా ఉంటుంది. మధుకు ఇదివరకే వివాహమైంది. చందానగర్లోని బజాజ్ ఎలక్ట్రానిక్ షోరూంలో పనిచేసే అపర్ణ సమీపంలోని ఓ అపార్ట్మెంట్లో నివాసం ఉంటుంది. శుక్రవారం రాత్రి 11:30కు అపర్ణ చరవాణికి చివరి కాల్ వచ్చిందని పోలీసులు తెలిపారు. అయితే అపర్ణ శనివారం మధ్యాహ్నం వరకు బజాజ్ ఎలక్ట్రానిక్ దుకాణంలో ఉండి ఆ తర్వాత ఇంటికి వచ్చినట్లు దర్యాప్తులో తేలింది. శనివారం సాయంత్రం 4 గంటల సమయంలో ఇంట్లో పెనుగులాట, ఏడుపు శబ్దం వినిపించినట్లు చుట్టుపక్కల వాళ్లు పోలీసులకు తెలిపారు. ఈ వ్యవహారంపై పూర్తిస్థాయి దర్యాప్తు జరుపుతున్నట్లు వివరించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. మార్నింగ్ పోలీస్కి సమాచారం వచ్చింది. ఇక్కడ లాస్ట్ 2 డేస్ నుంచి ఓపెన్ చేయట్లేదు, బయటికి రావట్లేదు, ఇల్లు లాక్ చేసింది అని ఇంటి ఓనర్కి డౌట్ వస్తే పోలీస్కి కాల్ చేశారు. వచ్చి చూస్తే ముందు లాక్ చేసింది, వెనకాల నుంచి చూస్తే మంచం మీద చనిపోయి ఉన్నటువంటి డౌట్తో ఉన్నటువంటి ఒక లెగ్స్ కనబడ్డాయి, ఆమె లేడీ లెగ్స్. సో ఇది బేసిక్గా ఆపరణాన్ని కొట్టి చంపబడినట్టు ఆల్మోస్ట్ నిర్ధారణ అయిపోయింది. తర్వాత జయలక్ష్మి యొక్క గ్రాండ్ డాటర్ అంటే అపర్ణ కూతురు, ఆ పాపని ఇద్దరిని కూడా మేబీ బికాజ్ స్ట్రాంగులేట్ చేసి ఉండొచ్చు అని అనిపిస్తుంది. ఎందుకంటే పడుకున్న వాళ్ళు అలాగే ఉన్నారు. మోర్ దెన్ 48 అవర్స్ అయినట్టు అర్థమైపోతుంది. మర్డర్ ఫర్ గెయిన్ అని రూల్స్ అవుట్ చేయొచ్చు. ఇక్కడ ఎలాంటి దొంగిలించడం కానీ ఆర్నమెంట్స్ కానీ అవన్నీ ఇంటాక్ట్గా ఉన్నాయి. తర్వాత బయట నుంచి లాక్ చేసి వెళ్ళిపోయారు ఎవరైతే హత్య చేసిన వాళ్ళు ఉన్నారో. So it is purely handiwork of our close relatives or people who have got acquaintance with this. అపర్ణ గారితో అక్వెంటెన్స్ ఉన్న వ్యక్తులే. ఇప్పుడే ప్రిలిమినరీ ఇన్ఫర్మేషన్ ఏంటంటే అపర్ణ గారికి మ్యారేజ్ అయింది, కొద్దిగా సపరేట్గా ఉంటున్నట్టు ఒక లాస్ట్ 2.5 years నుంచి. అన్ని కోణాల్లో మనం దర్యాప్తు చేసి తప్పకుండా ఈ కేసుని క్రాక్ చేస్తాం. అయితే ఒక విషయం ఇప్పుడే తెలిసింది అంటే మధుకి అంతకుముందు ఆల్రెడీ ఇంకో అమ్మాయితో పెళ్ళైందని తెలిసింది. సో ఆ విషయాన్ని దాచిపెట్టి ఈమెకి దగ్గరైపోయి ఈమెను మోసం చేసి పెళ్లి చేసుకున్న విషయాలు బయటకు వచ్చాయి. సో ఇట్ ఈస్ ఎ ప్యూర్లీ విత్ ఇన్ ద ఫ్యామిలీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్.